మత బోధకులు వేరు, దేవుడు వేరు. దేవుడి యొక్క విషయాలని మత బోధకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇప్పుడు కొత్తగా ఖొమైనీ ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడిని, ఇరాన్ సుప్రీమో, అధ్యక్షుడు కూడా కాదు, అధ్యక్షుడు మొన్న ఎన్నికయ్యాడు, కానీ ఇరాన్ సుప్రీమో అంటారు, ఆయన్ని దేవుడిగా భావిస్తారు ముస్లింలు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఖలీఫా రాజ్యం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఆయన్నే దేవుడిగా భావిస్తున్నారు, తమ మత దేవుడి కింద భావిస్తున్నటువంటి సందర్భం అది ఈ మధ్యకాలంలో కూడా మనం గమనించాం. ఇప్పుడు ఆ ఖొమైనీకి సంబంధించి ఏదైతే ఆ ఇరాన్లో తాజాగా ఇజ్రాయెల్ దాడి చేసి హమాస్ తీవ్రవాది నాయకుడు ఎవరైతే ఉన్నాడో, హమాస్ చీఫ్, అక్కడ అధ్యక్ష ప్రమాణ స్వీకారం సందర్భంగా అటెండ్ అయ్యి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి దాడిలో చనిపోయినటువంటి నేపథ్యంలో, హనీఫా చనిపోయినటువంటి నేపథ్యంలో, అది ఇరాన్ లోపల జరిగినటువంటి ఘటన అయ్యేటప్పటికీ ఖొమైనీ సీరియస్ అయ్యారు, తీవ్రంగా స్పందించారు. అందులో భాగంగా ఖొమైనీ ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష దాడికి, అంటే ఇప్పటిదాకా తీవ్ర పరిణామాలు ఎదురితే ఈ హెచ్చరికలు కాకుండా ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష దాడి చేయమని చెప్పి ఇరాన్ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దిశగా రంగం సిద్ధమవుతోంది.